ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అందరూ. అందరికీ వందాలండి. జాన్స్ అక్క ప్లీజ్. ఓకే. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి రెవరెండ్ జామి రవికుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. మనందరికీ తెలిసిన వ్యక్తి. మరి రోజు జాయిన్ అవుతారు, ముగింపు ప్రార్థన చేస్తారు. మరి వారు వేదాంతవేత్త మరియు విద్యావేత్త, సంఘ పరిచర్యతో పాటు యువత మరియు పిల్లల పరిచర్య, అలాగే గిరిజన ప్రాంత ప్రజల మధ్య రవి గారు ప్రభుని ఆసక్తితో సేవిస్తున్నారు. ప్రస్తుతం వారు విజయనగరం ఇమ్మానుయేల్ బాప్టిస్ట్ సంఘ కాపరిగా సేవలు అందిస్తున్నారు. రవి గారు మరియు సునీత గారులకు మరి గ్రేస్ అని ఒక కుమార్తె ఉంది. తనకు మొన్నే మెడికల్ సీట్ వచ్చింది. మనందరం ఎంతగానో సంతోషించాము. మరి చక్కని కుటుంబాన్ని దేవుడు మనకు పరిచయం చేసినందుకు అయ్యగారు కూడా ప్రతిసారి మనకి చక్కగా వాక్యాన్ని చక్కగా బోధిస్తూ ఉంటారు. మనందరం మీట్ల నుండి వాక్యాన్ని విందామండి. గుడ్ మార్నింగ్ బ్రదర్, వెల్కమ్ అండి. మా యేసుక్రీస్తు నామంలో వర్చువల్ ఫెలోషిప్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. ఎస్పెషల్లీ పాప యొక్క సీట్ కోసం అందరూ కూడా ప్రార్థన చేశారు. దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనను బట్టి పాప దగ్గరలోనే ఎన్ఆర్ఏ సంఘవలస అనేది మనకి తగరపలస భీమిలి దగ్గరలో ఉంది. అక్కడ రావడానికి అవకాశం కలిగింది. అందుని బట్టి అదేవిధంగా తల్లులు ఎవరైతే ఉదయకాల సమయం 3 గంటలు లేచి వారి కుటుంబ సభ్యులు వాళ్ళకి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు మన వాక్య ధ్యానాంశము హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15 నుంచి చదువుతున్నానండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలో మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసింహాసనం యుద్ధకు మనము చేరుదము. ఇందులో ప్రాముఖ్యంగా చూడాలని ఆశపడుతున్న మాట ఏంటంటే సమయోచితమైన సహాయము. అంటే ఆ సమయానికి, ఆ సందర్భానికి ఏదైతే మనకి అవసరమో, ఏ యొక్క సహాయం అయితే మనకు అవసరమో అదే సహాయాన్ని అనుగ్రహించడాన్ని ఏమంటామంటే టైమ్లీ హెల్ప్ అని చెప్పి అంటాం. ఒకవేళ మనం చూసినట్లయితే ఎగ్జాక్ట్గా వెన్ ఇస్ మోస్ట్ నీడెడ్, నాట్ టూ లేట్, నాట్ టూ ఎర్లీ, ఇట్ ఈస్ ది రైట్ హెల్ప్ అట్ ది రైట్ మూమెంట్ ఇన్ ఎ రైట్ వే. సో సమయోచితమైన సహాయము అనే పదానికి అర్థం ఏంటంటే ఏ క్షణానికి మనకు అది అవసరమో, ఏ సందర్భానికి అది మనకు అవసరమో, ఎటువంటి సహాయం మనకు అవసరమో దేవుని యొక్క వాక్యానుసారంగా, దైవ చిత్తానుసారంగా అది జరిగేదాన్ని ఏమంటాం? సమయోచిత సహాయం అంటాం. అంటే మనకి అవసరం గల సమయంలో ఆలస్యం కాకుండా, అదేవిధంగా ముందుగా కాకుండా సరిగ్గా ఆ క్షణంలోనే అందే సహాయాన్ని సమయోచితమైన సహాయం అని చెప్పి మనం అంటాం. ఒకవేళ మనం బైబిల్లో వీటి కోసం కానీ ఒకవేళ మనం కానీ ఎక్కువ ఆలోచన చేసినట్లయితే దేవుడు మన శ్రమలో ఉన్నప్పుడు మనకు ఆశ్రయంగా ఉండి తన శక్తిని ఒసిగి ఆ కష్టకాలం ముందు దేవుడు మనకి త్వరపడి సహాయం చేస్తూ ఉంటాడు. ఆ సహాయాన్ని సమయోచితమైన సహాయం అంటాం. ఒకవేళ కొన్ని ఉదాహరణలు బైబిల్లో చూసినట్లయితే హాగరు ఇస్మాయిలు కలిసి అరణ్య ప్రాంతంలో వెళ్తూ ఉన్నారు. ఆ చిన్న బిడ్డ దాహానికి ఏడుస్తూ ఉన్నాడు. ఇక హాగర్ అనుకుంది, ఇక నా బిడ్డ చనిపోతాడు కాబట్టి నేనేం చేస్తాను అన్నట్టుగా ఏడ్డం ప్రారంభించింది. ఆ సమయంలో దేవుడు ఒక గోతిని చీల్చి ఆ బిడ్డ దాహాన్ని తీర్చినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. కారణం ఏంటంటే ఆ దినాన ఒకవేళ
చూద్దాం ఒకసారి ఆదికాండం 21వ అధ్యాయంలో చూసినట్లయితే 14లో చివరి లైన్ చదువుతున్నాను. ఆమె వెళ్ళి బెర్షెబా అరణ్యములో అటు ఇటు తిరుగుచుండెను. ఆ తిత్తిలో నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద చిన్నవాడిని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చాను. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాడిని స్వరము విని ఉన్నాడు. నువ్వు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వాడిని గొప్ప జనముగా చేస్తానని చెప్పాను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి తాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండను కనుక అతడు పెరిగి పెద్దవాడు అరణ్యంలో కాపురముని రాయబడి ఉంది అక్కడ. ఒకవేళ దినాన దేవుడు ఒకవేళ ఆ బిడ్డను కానీ దర్శించకపోయినట్లయితే, హాగర్ యొక్క కన్నులు తెరవకపోయినట్లయితే, హాగర్తో మాట్లాడిపోయినట్లయితే ఇస్మాయిల్ చరిత్ర అక్కడితో అది ఆగిపోయినట్టుగా మనకి చరిత్ర మనకి చెప్తూ ఉంది. సో మన వ్యక్తిగత జీవితంలో మనం చూసినట్లయితే దేవుని కోసం, దేవుని యొక్క వ్యక్తిత్వం కోసం రాయబడ్డ మాట ఏంటంటే, కీర్తన గ్రంథం 46 అధ్యాయం 1వ వచనంలో కానీ మనం చూసినట్లయితే అక్కడ చెప్పబడ్డ మాట ఏంటంటే, అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు అంటమా ఆపదలో నమ్ముకొనదగిన సహాయకుడట. మన కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, అందులో వ్యక్తులు నమ్మలేం, బంధువులు నమ్మలేం. అందుకే అంటాడు, రాజులు నమ్ముడు కంటే యెహోవాను ఆశించడం మేలు. దావీదు మహారాజు తన వ్యక్తిగత జీవితంలో అనుభవించి రాసి చెప్పిన మాటలు, అవి మామూలుగా రాసిన మాటలు కాదు కానీ అవి అక్కడ 118:8 అంటాడు, మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశించడం మేలు, రాజులు నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశించుట మేలు అంటాడు. ఆయన వ్యక్తిగత జీవితంలో సొంత మామగారు తరవడం ప్రారంభించారు. నాన్న అన్నదమ్ములు ఆయన గుర్తించలేదు యాక్చువల్గా. అదేవిధంగా సమూయేలు కూడా గుర్తించలేదు. దేవుడు గుర్తించి ఆయన రాజుగా చేశాడు. సొంత తన కడుపుని కొట్టిన కొడుకు అబ్షాలోము రాజ్యాన్ని లాక్కొని తరిమేశాడు. ఆయన అబ్షాలోము చంపడానికి ప్రయత్నం చేశాడు, సౌలు చంపడానికి ప్రయత్నం చేశాడు. ఒక దినాన దావీదుతో ఉన్న 500 మంది వారి భార్య పిల్లలు పోగొట్టుకున్నప్పుడు వారు చంపడానికి ప్రయత్నం చేశారు. సో ఆయన వ్యక్తిగత జీవితంలో ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి పరిశీలన చేసుకుని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశించడం మేలు, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశించడం మేలు అని చెప్పి ఇచ్చిన పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. అందుకే అంటున్నాడు ఆయన, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమున్నాడు, ఆపత్కాలంలో నమ్ముకున్నదగిన సహాయకుడు. ఒకవేళ ఆయన గొల్యాతు దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుడు సహాయం చేయకపోయినట్లయితే గొల్యాతు చేతిలో చనిపోయేవాడేమో. సింహాలు ఎలుగుబంటిలతో పోరాటం చేసినప్పుడు దేవుడు సహాయం చేసి చనిపోయాడేమో. అదేవిధంగా సౌలు 2 సార్లు గురి చూసి ఈటి విసిరాడు దావీదు మీదకి, దేవుడు సహాయం చేసి చనిపోయాడేమో. ఒకసారి దేవుడు మీకాల ద్వారా తప్పించాడు, ఇంకోసారి యోనాతాను ద్వారా తప్పించాడు. అనేక సందర్భాల్లో దావీదు యొక్క జీవితంగానే మనం పరిశీలన చేసినట్లయితే దావీదు చెప్తున్న మాటలు ఏంటంటే, ఒక 91 కీర్తనలు ఆయన అంటాడు. ఆయన చూద్దాం ఒకసారి. నా ప్రక్కను 1000 మంది, 7వ వచనం అంటాడు 91:7లో, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలను, అపాయం నీ ఎద్దకు రాదు. నువ్వు కనులారా చూచునుగా భక్తి నువ్వు ప్రతిఫలము కలుగును అంటాడు. 12వ వచనం అంటాడు, నీ పాదములు రాయి తగులకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు అని చెప్పంటాడు. అంటే ఎక్కడ చనిపోతారు? అన్ని వేల మంది, ఒక పక్క 10,000 మంది, ఒకవేళ 1000 మంది, 11,000 మంది చనిపోయారట. బట్ అపాయం దావీదు దగ్గర దాకా రాలే. ఒకసారి దావీదుకి దాహం వేసినప్పుడు దేవుడు సహాయం చేశాడు, ఆ శత్రువులు చుట్టినప్పుడు సహాయం చేశాడు. అందుకే దావీదు అంటాడు, ప్రభా నీకంట క్షేమాధారం ఎదుగు లేదంటాడు. మనం చూసినట్టు 16 అధ్యాయంలో అంటాడు, ఆ కీర్తన 16 అధ్యాయంలో అంటాడు, ఆ అయ్యా 17వ వచనం చదువుతున్నాను, నాకు ఆలోచన కర్త అయిన యెహోవాను స్తుతించెదను,
రాత్రి గడియల్లో నా అంతరిందములు నాకు బోధించున్నవి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఆయన కుడిపార్శ్వంలో ఆయన ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను. 2వ వచనంలో అంటాడు 16లో, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ప్రభు, నీకంటే క్షేమాధారం ఏది కూడా నాకు లేదని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఒకవేళ నా వ్యక్తిగత జీవితంలో చూసినట్లయితే, నేను 25 సంవత్సరాల వయసులో విశాఖపట్నం మేఘాద్రి గడ్డ అనే స్థలంలో ఒకరోజు వినాయక చవితికి అని వెళ్ళి, ఆ వినాయక చవితి యొక్క దగ్గర అయిపోయిన తర్వాత పందెం వేసుకున్నా, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ఎవరు వెళ్తారు అని చెప్పి. మధ్యలో నేను పెయింట్ అయి మునిగిపోతూ ఉన్నాను. పక్కన ఉన్న ఫ్రెండ్ అంటున్నాడు, నీకేం పర్లేదు, ఏం పర్లేదు, మనం వెళ్ళిపోతున్నామని. బట్ నేనైతే సింక్ అయిపోతూ ఉన్నాను. ఆ సర్వసాధారణంగా రిజర్వాయర్లు ఏమవుతుందంటే, ఎక్కడ ఎవరు చనిపోయినా వాళ్ళు రిజర్వాయర్ గేట్ దాకా కొట్టుకొచ్చి బోర్లా పడి ఊగుతూ ఉంటారు, కెరటాలలాగా ఊగుతూ ఉంటారు కెరటాల దగ్గర. నాకు అర్థమవుతుంది, రేపటి దినాన నా శవం తేలి ఈ విధంగా ఆ యొక్క రిజర్వాయర్ గేట్ దగ్గర అది బోర్లా పడి అది ముందుకి వెనక్కి అది ఉయ్యాల ఊగుతూ ఉంటుందని. అప్పటికి నాకు సుమారు 20 సంవత్సరాలు, డిగ్రీ సెకండ్ ఇయర్ డాక్టర్ విఎస్ కృష్ణ కాలేజీలో చదువుతున్నాను. నేను నమ్మింది ఏంటంటే, ఆ భక్తి వేరు, స్నేహం వేరు. నా భక్తి నేను చేస్తున్నాను, వారి భక్తి వాళ్ళు చేస్తున్నారు. సో మా క్రిస్మస్ కాల్ వస్తున్నారు, మా కేకులు తింటున్నారు, కాబట్టి అందులో పాల్గొనడం తప్పేం కాదు అనుకున్న వయసులో, అప్పటికే నేను బైబిల్ క్విజ్లో మంచి ఇదిగా ఉన్నాను. మా నాన్నగారు ఆ సంఘానికి సెక్రటరీగా 30-40 సంవత్సరాలు పనిచేశారు. ఆయన ఏం ప్రార్థన చేయాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఒక ఈ మధ్యకాలంలో మాకు తెలిసిన అబ్బాయి చనిపోయాడు. ఆయన అబ్బాయికి 12 గంటల టైంలో ఫ్రెండ్ ఫోన్ చేశాడు, పలానా డాబాకి వెళ్దామంటే అబ్బాయి కారు తీసుకొని వాళ్ళ డాడీకి చెప్పకుండా వెళ్ళాడు. డాబాలో భోజనం చేసి వచ్చినప్పుడు ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గర, మాకు విజయనగరం కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో యాక్సిడెంట్ చనిపోయాడు. ఆయన విజయనగరం హాస్పిటల్లో వాళ్ళ నాన్నగారు ఒక చెట్టు దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు. ఏం ఏడుస్తున్నాడంటే, మనం వెళ్ళకూడని స్థలాలు ఉంటాయి, మనం వెళ్ళకూడని సమయాలు ఉంటాయి, మనం వెళ్ళకూడని వ్యక్తులు ఉంటారు. నా కొడుకు వెళ్ళకూడని సమయంలో వెళ్ళాడు, వెళ్ళకూడని వ్యక్తులతో వెళ్ళాడు, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు, అందుకే నా కొడుకు నాకు దక్కకుండా పోయాను అన్నాడు. నాకు ఈ భావన కలిగింది. ఉండకూడని స్థలంలో ఉన్నాను, ఉండకూడని వ్యక్తులతో ఉన్నాను, ఉండకూడని పరిస్థితుల్లో ఉన్నాను. ఏమని ప్రార్థన చేయాలి, ఏమని ప్రార్థన చేయాలి? నోరు పెరగడంలే. ప్రభా, నేను పలానా దీనికి వచ్చాను, నాకు క్షమించు అని ప్రార్థన చేయాలా, లేదా కాపాడని ప్రార్థన చేయాలా? బైబిల్ తెలియని వాడిని కాదు, ప్రార్థన తెలియని వాడిని కాను, చిన్నప్పటి నుంచి క్రైస్తవ భక్తిలోని సండే స్కూల్ అని పెరిగాను. అమ్మ నాన్న జ్ఞాపకం వస్తున్నారు అనుకున్నాను. ఈ రోజుతో నా చరిత్ర ఆగిపోయింది. నేను క్రికెట్ ఇంటర్నేషనల్ దాకా ఆడాను నేను. సో నా పేరున ఆ, రవికుమార్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ అని పెడతారు. సో అక్కడితో వాళ్ళు మర్చిపోతారు అని చెప్పి నిర్ణయం చేసుకున్నాను. అది ఆ యునైష తణుపులోనే మాకు పక్కన నరవ అనే ఊరు ఉంటుంది. ఇద్దరికి కొంచెం తగులా జరిగింది. మేము ముందు అన్నట్టు. అప్పటికి నీటిలో ఉన్నాను, సగం నీటిలో ఉన్నా, లైటింగ్ చీకటి పడిపోయింది అప్పటికి. మరి ఎక్కడి నుంచి వచ్చాడో, ఆ నరవ నుంచి వచ్చిన అబ్బాయి అమాంతంగా నన్ను బయటకు మొత్తమే తీసుకొచ్చాడు. ఆయన ఒకవేళ దేవుడు కొన్ని నిమిషాలు నాకెందుకులే, వీడు ఉండకుండా స్థలంలో ఉన్నాడు, వీడు చేయకుండా పని వీడు చేస్తున్నాడు అని చెప్పి ఒక 2 నిమిషాలు కానీ దేవుడు కానీ ఒకవేళ ఊరుకున్నట్లయితే, ఆ దినాన అక్కడితో నా చరిత్ర అనేది ఆగిపోయేది. నేను ఎందుకు సేవలు ఎక్కువగా పరిగెడుతున్నానంటే, నాకు తెలుసు 1992 నుంచి చనిపోవలసిన వాడికి దేవుడు కృపించాడు నాకు. సో ఈ దినాన్ని నేను చదువుకున్న చదువు కానీ, వచ్చిన ఉద్యోగం కానీ, చేస్తున్న సేవ కానీ, నాకు ఇచ్చిన కానీ, భార్య కానీ, బిడ్డలు కానీ బోనస్గా దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా, ఏ దేవుడైతే నా కొరకు చనిపోయి నా కోసం ప్రాణం పెట్టాడో, ఏ దేవుడైతే నా జీవితంలో మనకు అవకాశం ఇచ్చాడో, నేను బ్రతకడానికి ఏ వృత్తి చేసుకున్నా, నా బ్రతికైతే క్రీస్తే. మేబీ టీచింగ్ ఈజ్ మై ప్రొఫెషన్, బట్ ప్రీచింగ్ ఈజ్ మై ప్యాషన్. ఎందుకంటే నా జీవితంలో ప్రతి క్షణం దేవుడు దానం చేసింది అనే సత్యాన్ని నేను గ్రహించగలిగాను.
మా స్కూల్లో కూడా చాలా మంది అంటారు, ఎందుకన్నా అంత హార్డ్ వర్క్ చేస్తాను నువ్వు అంటే, దేవుడు ఉచితంగా ఇచ్చిన జీవితం అది. ఎప్పుడు అది పడితే ఎప్పుడో చరిత్ర కాలగర్భంలో కలిసిపోయామండి. నేను ఉద్యోగం చేసినా 100% చేస్తాను, సేవ చేసినా 100% చేస్తాను, ఒకవేళ సమాజ సేవ చేసినా 100% చేస్తాను. ఎందుకంటే దేవుడు ప్రేమించి ఇచ్చిన జీవితం అది. దేవుడు ప్రేమించి ఇచ్చిన జీవితం అది. ఆ దినాన సంసోనికి దేవుడు కానీ గోతిని చీల్చి నీటిని కానీ ఇవ్వకపోతే సంసోని చేతులు అక్కడ ఆగిపోయాయి. శత్రు చేతుల నుండి ఒకవేళ సౌలు గారు ఇచ్చిన బల్లెం కానీ గొల్యాతు చేతిలో ఉన్న ఆయుధం కానీ నుంచి దేవుడు తప్పించిపోయినట్లయితే దావీదు చరిత్ర అక్కడితో ఆగిపోయి. అదేవిధంగా మోషే ఎర్ర సముద్రం దాకా తీసుకొచ్చేసాడు ఆయన. వారు మెడ తిరగని ప్రజలు వాళ్ళు, మెడ తిరగని ప్రజలు వాళ్ళు, తిని తిట్టుకునే ప్రజలు వాళ్ళు, గెటింగ్ అండ్ ఫర్గెటింగ్, దేవుణ్ణి విమర్శించారు వాళ్ళు. దేవుడిని అప్పటిగా మోషే అడిగాడు, ప్రభా నేను వెళ్ళను ప్రభా, మంచి వాళ్ళు కాదు వీళ్ళు అన్నాడు. వాళ్ళ పక్షాన ఆయన యుద్ధం చేసి ఐగుప్తుని చంపితే తిరిగి ఇశ్రాయేలుడు అన్నాడు, వాడిని చంపండి మమ్మల్ని చంపుతావు అన్నాడు. అటువంటి ప్రజలు వాళ్ళు. మోషే వారిని ఎర్ర సముద్రం దాకా తీసుకుని వెళ్ళిపోయాడు. వెనకాతల ఫరో సైన్యం, ముందు చూసినట్లయితే ఎర్ర సముద్రం ఏం చేయాలో తెలియని పరిస్థితి. అసలు మోషే అక్కడ దాకా ఎలా తీసుకెళ్ళాడు? దేవుణ్ణి అడిగాడా, ప్రభా నువ్వు అక్కడ వెళ్ళమంటున్నావు, ఎర్ర సముద్రానికి వెళ్ళమంటున్నావు, మరి అక్కడి నుంచి మాకు మార్గం ఏంది, కానాను దేశానికి వెళ్ళడం రూట్ ఎక్కడ ఉంది, అక్కడ మొత్తం అంత సముద్రమే కదా అడిగాడో లేదో తెలియదు. మొత్తం మీద సమయం వచ్చేసింది, ఎర్ర సముద్రం ఒడ్డునున్నారు. ఫరో సైన్యం వాడిని సమీపించడం ప్రారంభించింది. మొరపెట్టడం ప్రారంభించాడు. దేవుడు అంటున్నాడు, ఎందుకయ్యా మొరపెడతావు, నువ్వు సాగిపో. ఎలా సాగిపోమంటావు ప్రభా, ఎదురుగా సముద్రం ఉంది, వెనకాత శత్రు సైన్యం ఉంది, నేను ఉన్నవాడను అనువాడనే ఉన్నానన్న దేవుడు నీ చేతికున్న కర్రను ఒకసారి నువ్వు చాచి అన్నప్పుడు, ఒకవేళ మన నిర్గమకాండంలో 14 అధ్యాయంలో కానీ ఒకవేళ మనం చూసినట్లయితే ఏం జరిగిందో ఒక క్షణం చూసి మళ్ళీ వెళ్దాం మనం. జరిగిన విషయం ఏంటంటే 15వ వచనంలో 14-15లో, అంతలో యెహోవా మోషేతో, నీ వేళ నాకు మొరపెడుచున్నావు, సాగిపోవడి అని ఇశ్రాయేలుతో చెప్పము. నువ్వు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్య చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యన ఆరెండు నేల మీద వారు నడిచిపోవద్దురు అంటున్నాడు. 22వ వచనం ఉంది, నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు ఆ సముద్రం మధ్యను ఆరెండు నేల మీద నడిచిపోయి, ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్క వారికి గోడలుగా ఉండెను. ఇఫ్ గాడ్ నాట్ లే ది రోడ్ ఇన్ ది సీ ఆఫ్ రెడ్ సీ, వేర్ ఇస్ ది రోడ్ ఫర్ మోజెస్? దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి దాన్ని ఆరెండు నేలగా చేసి దాన్ని మార్గంగా చేయకపోతే మోషే జీవితంలో మార్గం ఎక్కడుంది? అంతా మూసుకుపోయింది. వెనకాతలేమో శత్రువులు. దేవుడు ఒకవేళ ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం ఒక 10 నిమిషాలు లేట్ అయినా, ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేయడం 1 నిమిషం లేట్ అయినా వారందరినీ చంపేసేవారు, ఫరో సైన్యం అంతా కూడా. దేవుని యొక్క కృప ఎలా ఉందంటే చూద్దాం ఒకసారి. 24వ వచనం అంటాడు, 23వ వచనం, ఐగుప్తీయులు ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమును చేరిరి. అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘమైన స్తంభం నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తుల దండు కలవరపరిచిరి. వారి రథశక్రములు ఊడిపడినట్టు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలు ఎదుటి నుండి పారిపోదాం రండి, యెహోవా పక్షంలో మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకున్నారు. వారు 27వ వచనంలో, మోషే సముద్రం మీద తన చేయి చాపగా పొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలంతో తిరిగి పొరులను కనుక ఐగుప్తులను చూచి వెనుకకు పారిపోయేది. అప్పుడు యెహోవా సముద్రం మధ్యన ఐగుప్తులను నాశనము చేశాను. సమయానికి ఎర్ర సముద్రం పాయలైంది. సమయానికి తిరిగి మళ్ళీ ఎర్ర సముద్రం మళ్ళీ మూసుకుంది. అందులో ఐగుప్తులు చనిపోయారు. ఎప్పటికీ ఆ రథాలు దానికి ఉంచిన గుర్తులు ఉన్నాయట ఎర్ర సముద్రంలో. సో నా వ్యక్తిగత జీవితంలో కూడా ఆ వ్యక్తిని పంపించడం ద్వారా ఒక నూతన మార్గాన్ని దేవుడు తెరిచాడు. ఆయన ఏ మేఘాద్రగడ్డ దగ్గర నేను చనిపోవలసిందో అదే మేఘాద్రగడ్డలో బాప్తిసం తీసుకున్నాను. నా జీవితంలో జరిగిన సంఘటన మా అమ్మా నాన్నకు తెలియదు, అది తక్కిన సేవకులకు ఎవరికి తెలియదు. అది ఇది ఎందుకు ఇంత త్వరగా బాప్తిసం తీసుకోవడానికి ఆశపడుతున్నాడని అద్దినాన దేవుడు చూపించిన కృప. నేను చదివినప్పుడు 105వ కీర్తన జ్ఞాపకం వస్తుంది. చూద్దాం ఒకసారి. 105వ కీర్తన ఈ విధంగా రాయబడి ఉంది. 27వ వచనం, తగిన కాలమును నువ్వు వాటికి ఆహారం ఇచ్చేదవని అవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుకొనిచున్నవి.
నువ్వు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును, నువ్వు గుప్పిలు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నువ్వు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. నువ్వు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును. నువ్వు నీ ఊపిరి విడవగా అవి సృజింపబడును. అట్లు నువ్వు భూమిని నూతనపరుచున్నావు. మా పక్షులైనా పశువులైనా మనమైనా తగిన కాలాన్ని ఆహారం ఇచ్చే ఆయన కోసం కనిపెట్టాలమ్మా. 24వ వచనంలో అంటాడు, యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నువ్వు వాటిని నిర్మించితివి, నువ్వు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది అంటాడు ఆయన. ఒకవేళ నీవు ముఖము మరుగు చేసుకున్నాక అవి కలతపడిన దినాన దేవుడు కానీ నా విషయంలో మౌనంగా ఉండిపోయినట్లయితే ఈ దినాన ఏదైతే నేను కలిగి ఉన్నది ఏది పొంది ఉండేవాడిని కాదేమో. అందుకే నా జీవితం నేర్చుకుంది ఏంటంటే, ఎవరితో తవ్వు పడడానికి ఎక్కువ ఇష్టపడను. నేను పాఠం చెప్పినప్పుడు, అదేవిధంగా స్టేజ్ మీద మాట్లాడినప్పుడు మెసేజ్ తప్ప తక్కిన విషయాలు చాలా తక్కువగానే మాట్లాడతాను నేను. నాకు తెలుసు తవ్వు పడడానికి దేవుడు నాకు ఆయుష్ ఇవ్వలేదు, తప్పు చేయడానికి దేవుడు నాకు ఆయుష్ ఇవ్వలేదు. లేదు, బైబిల్లో ఉంది. నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే, పరలోకంలో కానీ నరకంలో కానీ పనేం లేదట. ఏ పని చేసినా ఇప్పుడే పని చేయాలి. అంతేకాకుండా దేవుడు యేసుక్రీస్తు అంటాడు, అయ్యా మనం పగల్లో ఉన్నాం, రాత్రి రాబోతూ ఉంది, రాత్రి మనం పని చేయడానికి అవకాశం ఉండదు. సో పగటి గడిలోనే పని చేయాలి. సో నమ్మిన సిద్ధాంతం ఏంటంటే, ఏ పని చేసినా 100% చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నాకు తెలుసు దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ ఉత్తినే ఇవ్వలే. ఆ దమస్కు మార్గంలో పౌలు గారిని చంపేయడం పెద్ద కష్టంతో కూడిన పనేం కాదు. దేవుడు సౌలా అని మౌనంగా పిలిస్తేనే కళ్ళు పాడైపోయాయి, కళ్ళు కనబడలేదు. దేవుడు గద్దిస్తే, దేవుడు కోపంతో మాట్లాడితే, దేవుడు పౌలు గారి విషయంలో మౌనంగా ఉంటే అప్పుడే పౌలు గారి చరిత్ర మారిపోయేది. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయంలో చరిత్ర మారిపోయేది. అది ఎబ్రీ పత్రిక వరకు వచ్చేది కాదు. పౌలు గారికి తెలుసు అది దేవుని కృప. నేనేమై ఉన్నానో దేవుని కృప వల్ల నేను పొంది ఉన్నాను. అందుకంటాడు, సమయమందును అసమయమందును ప్రయాసపడు. తుఫాను ముందు సువార్త చెప్పాడు, తుఫానులో నడి సముద్రంలో సువార్త చెప్పాడు, అదేవిధంగా పిలితే దీపంలో సువార్త చెప్పాడు. అని తెలుసు దేవుడు ఇచ్చిన ఆయుష్ అనేది వ్యర్థంగా ఖర్చు పెట్టడానికి కాదు, సంపాదించడానికి కాదు, తనకు పేరు తెచ్చుకోవడానికి కాదు. అర్ధరాత్రి వేళ జైలు అధికారికి ఇంటికి సువార్త చెప్పారమ్మా. గాయాలు కడగబడలేదు, ఆహారం పెట్టబడలేదు, గాయాలకు మందు రాయలేదు, బొండాలు బిగించి లోన తోసేశారట. అవమానం జరిగే సందర్భంలో పాటలు పాడారు. తను ఎవరైతే అవమానించారో ఒక్క క్షణం గాని పౌలు గాని మౌనంగా ఉన్నట్లయితే జైలు అధికారి చరిత్ర అక్కడితో ముగిసిపోయేది. అక్కడ రాయబడ్డ మాట కానీ ఒకవేళ మనం గమనించినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడ్డది. చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో చూసినట్లయితే, అయితే అక్కడ మనం చూసినట్లయితే ముందు నుంచి చదువుతాను పరిస్థితి ఎలా ఉందో. 23వ వచనంలో, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టమని చెరసాలలో నాయకుని ఆజ్ఞాపించడు. అతడు ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలో త్రోసి మర్యాదగా తీసుకెళ్ళి మెడపెట్టి తోసాడటమ్మా. వారి కాళ్ళకు బొండలు వేసి బిగించి కాళ్ళు కదపడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. అంటే ఎక్కడ పరిగెట్టకుండా కాళ్ళకి బరువైన, ఇప్పుడు ఎలాగైతే మనం లంగరేస్తామో పడవకి, అలా కాలుకి బరువైన దాన్ని కడతారు. అటు ఇటు కదలడానికి అవకాశం లేదమ్మా. అటు ఇటు కదలడానికి అవకాశం లేని పరిస్థితిలో పౌలు గారు పాటలు పాడుతూ ఉన్నారు. పౌలు గారిని ఎంత కష్టపడ్డా మనం చూడడానికి చూసినట్లయితే 11వ అధ్యాయంలో ఉంటుంది. రెండో కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది. అందులో అక్కడ అపోస్తలుడైన పౌలు దాని యొక్క చెప్పుకొస్తూ అంటాడు. చూద్దాం ఒకసారి, మనకు చూసి అనుకొద్దాం. మరి విశేషంగా ప్రయాసపడితిని, 23 చదువుతున్నాను. మరియు అనేక పర్యాయం చెరసాల్లో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు వాడపగిలి చంపబడితిని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలన ఆపదలోను, దొంగల వలన ఆపదలోను, నా స్వజనులమైన ఆపదలోను, అనిజనులమైన ఆపదలోను, పట్టణంలో ఆపదలోను, అరణ్యుల ఆపదలోను, సముద్రంలో ఆపదలోను, కపసోదలోను ఆపదలు ఉంటున్నాయి. అంతేకాకుండా ప్రయాసంతోనూ
కష్టముతోనూ తరచుగా జాగరణలతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగాంతను ఉంటుంది. ఇంక నువ్వు చెప్పాల్సిన అనేకములు అని చెప్పుకొస్తాడు. వచ్చినప్పుడు ఆ దెబ్బలు కొట్టడానికి వచ్చినప్పుడు అంటే అడిగేవారట అలా, పౌల ఎందుకురా దెబ్బలు కాస్తావు అలాగా, నీకు సిగ్గులేదంటే ఆయన ఏం చెప్పేవాడంటే, ఈ యొక్క 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది 14 వచనంలో, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుందయ్యా. ఒక్కసారి దేవుని యొక్క కృప నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, ఆ దినాన దేవుడు నా పట్ల మౌనంగా ఉంటే, ఆయన ముఖాన్ని అటువైపు తిప్పేసుకుంటే నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నాను. సో ఆ కనికర సంపన్నుడు, ఆ ప్రేమామయుడు, నేను ఎందుకంటాడు, దేవుడు మన ఎట్లా తన ప్రేమను వెల్లడిపరచుండి ఎట్లనగా మనం ఇంకా నువ్వు భక్తిహీనమై ఉండగా, మనం ఇంకా నువ్వు పాపులమై ఉండగా యుక్త కాలంలో క్రీస్తు మన కొరకు చనిపోయినా అంటాడు. అంతేకాకుండా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, అక్కడ ఆయన చెప్పే మాట ఏంటంటే, ఎడమా 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారం యోగ్యమైనది ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుని అంటాడు ఆయన. అయ్యా ఆయన ప్రేమ ముందు నా జీవితం ఎంత, నా జీవితం దమస్క మార్గంలో ముగిసిపోయేది. దేవుడు కనికరించి నా పట్ల కనికరించి చూపించే అవకాశం ఇచ్చాడు. ఇదినాన్న నేను అద్భుతాలు చేస్తూ ఉన్నానన్న, దేవుని వాక్యం చెప్తూ ఉన్నానా, సంఘాలు కడుతూ ఉన్నానా, తిమోతి అది దేవుని కృపయ్యా. నేను ఏమై ఉన్నానో దేవుని కృప వలన ఉన్నాను. నా జ్ఞానం కాదు, నా తెలివి కాదు, నా శక్తి కాదు, నా భక్తి కాదు, నా యుక్తి కాదు అనుకున్నాడు ఆయన. ఆయన పందెవరంగంలో పరిగెత్తాడండి, స్వార్థ సేవలో పరిగెత్తాడు, కూర్చోలేదు ఆయన. నేను మంచి పోరాటం పోరాడాను, నెక్క పరుగు పరిగెట్టాడు. ఆసియా ఖండంలో, యూరప్ ఖండంలో, ఆఫ్రికా ఖండంలో పట్టణానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. సువార్తలు కూర్చొని చెప్పలే. అర్ధరాత్రి ఎడమా ఆయన ప్రసంగం చేస్తుంటే ఐతుకని కుర్రోడు చనిపోయాడండి. చనిపోయిన బతికించి తిరిగి మళ్ళీ సువార్త కొనసాగించాడు. ఆయన తర్కించాడు, చేతులతో పనిచేశాడు, శరీరాన్ని నలుగొట్టుకున్నాడు. అందరికి పడిన బస్సుని అయిపోతుంది, శరీరం నలగొట్టుకున్నాడు, జీవితాన్ని నలగొట్టుకున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, నేను జీవిస్తున్న ప్రతి క్షణం దేవుడు నాకు బహుమతిగా ఇచ్చింది, దానంగా ఇచ్చింది. సో దాన్ని స్వార్థానికి కాకుండా, సొంతానికి కాకుండా దేవుని కోసం ఖర్చు పెడతాను అనుకున్నాడు ఆయన. ఒక అద్దిల్లు కట్టుకోలేదు, వివాహం చేసుకోలేదు, సొంత సంఘాలు సంపాదించుకోలేదు. ఓనేసిముని ఎలా కాపాడాలా, ఫిలోమోన్ని ఏ విధంగా సరిచేయాలా, మార్కుని ఏ విధంగా చేయాలా, తిమోతిని ఏ విధంగా చేయాలా, ఎఫీసీ సంఘాన్ని, అదేవిధంగా గల్తీ సంఘాన్ని, దశలోనిక సంఘాలను ఏ విధంగా సంఘాలను బలపరచాలి, వారి కోసం మంచి మాటలు ఏ విధంగా చెప్పాలి, మాసిదోనియ సంఘాన్ని ఏ విధంగా ప్రోత్సహించాలి. సో ఈజ్ ఎంటైర్ లైఫ్, ఆయన పుట్టుక ఆయన చావు మధ్యంతా దేవుడేనమ్మా. దమస్కు మార్గంలో దేవుడు సంధించిన తరువాత ఒక్కసారి కూడా పౌలు స్వార్థంగా ఎప్పుడు ప్రవర్తించలేదమ్మా. దేవుని కోసం పరిగెట్టాడు, ఎక్కడి దాకా పరిగెట్టాడు, తన ప్రాణం పోయేటంత వరకు పరిగెట్టాడు ఆయన. ఉదయాన అంటారు, అయ్యా నువ్వు యెరూషలేము వెళ్ళొద్దయ్యా, అక్కడ నీ చంపడానికి సిద్ధంగా ఉన్నారంటే ఒక మాట అంటాడు ఆయన. అని ఏమంటాడంటే 21వ అధ్యాయం 13లో, పౌలు ఇందెందుకు మీరు ఏడ్చి నా గుండెను బద్దలు చేసేదిరాలా, నేనైతే ప్రభువైన యేసు నామం నిమిత్తము యెరూషలేములో బంధింపబడకు మాత్రమే కాక చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకంటాడు బ్రతుకుట క్రీస్తే, చావు అయితే నాకు లాభం అన్నమాట. ఆయన ఊరికి అనలేదమ్మా ఆయన. ఎందుకంటే అంతేకాకుండా 20వ అధ్యాయంలో చూసినట్లయితే 24వ వచనంలో అంటాడు, అపొస్తలుల కార్యాల్లో, అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదుముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైన దానిగా నేను ఎంచుకోవడం లేదని. ఎంచుకోవడం లేదు. 31 అంటాడు, నేను 3 సంవత్సరములు రాత్రింబగలు కన్నీరు విడిచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పిదని మరియు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండి ప్రార్థన చేసాడటమ్మా. పగలంతా దారాలు తయారు చేసేవాడు, రాత్రంతా వాక్యం చెప్పేవాడు. శరీరం నలగొట్టేసుకున్నాడమ్మా, శరీరం బలహీనం అయిపోయిందని. అయ్యా కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటి అందు నా పరుగును నా ప్రభువైన యేసు వలన పొందిన పరిచయం తుదముట్టింపవలనని. తుదముట్టించి మన పాట ఉంది కదా, యేసన్న గారి పాట ఉంది, ఆయన సువార్తను తుదముట్టించుటే నా యొక్క ఆశ అంటాడు ఆయన. యేసన్న గారు కూడా అమ్మా
ఆ సువార్తను సేవను కొనసాగించే సమయంలో ఆయనకి క్యాన్సర్ ఉండేది ఆయనకి. వాళ్ళ తాతలు పూజారులు వాళ్ళు ఏం చేశారంటే మేకల యొక్క గొంతును కొరికి ఆ రక్తాన్ని తాగుతూ ఉండేవారట. ఆయన సాక్ష్యం చెప్పిన మాట ఏంటంటే ఆ శాపమే నాకు వచ్చింది, రక్తాన్ని కక్కుండేవాడిని నేను అని. బాగా బలహీన ఉన్నప్పుడు తల్లిదండ్రులు వచ్చేయమన్నారంట వెనక్కి. ఇప్పుడు ఆయన అన్నాడట, అమ్మా సగం కాలిన శరీరం మీరేం చేసుకుంటారా, నేను దేవుని బలిపీఠం మీద దహన బలి అవడానికి వచ్చాను, నేను సేవ చేయడానికి రాలేదు. నేను ఆయన యొక్క సువార్త పరిచర్యలో, ఆయన బలిపీఠం మీద, సువార్త అనే బలిపీఠం మీద నా శరీరాన్ని దహన బలిగా ఇచ్చి ఆ వెలుగులో కొంతమంది రక్షించాలని వచ్చాను నేను. సగం కాలిన శరీరం మీరేం చేసుకుంటారని తన శరీరాన్ని పూర్తిగా దేవుని సేవను కాల్చుకొని తన పరుగు కడుపు పెట్టించి దేవుని సందులో ఉన్నాడు అమ్మాయి. నా కుమార్తెని నమ్మిన మాట ఏంటంటే, మన జీవితంలో అనేక సార్లు చావు దాకా వెళ్ళినాం. అనారోగ్య కారణాల వలన కానీ, యాక్సిడెంట్ల వలన కానీ, అదేవిధంగా ఈ జీవితం బతకడం మా వల్ల కాదు, ఇష్టం లేదని చచ్చిపోవడానికి సిద్ధపడిన సమయాల్లో కానీ, ఆ సమయంలో ఒక్కసారి దేవుడు మౌనంగా ఉండిపోయినట్లయితే, స్తెఫను చనిపోయినప్పుడు దేవుడు మౌనంగా ఉండిపోయాడు. చిన్న వయసు యవనస్తుడు, దేవుని చాలా ఉధృతంగా వాడబడుతూ ఉన్నాడు. దేవుడు మౌనంగా ఉండిపోయాడు. అక్కడితో స్తెఫను చరిత్ర ఆగిపోయింది. స్తెఫను చరిత్ర ఆగిపోయింది. ప్రవీణ్ పగడాల గారు చనిపోతున్నప్పుడు దేవుడు మౌనంగా ఉండిపోయాడు. చార్లెస్ కిర్కెన్ ఉన్నప్పుడు దేవుడు మౌనంగా ఉండిపోయాడు. ఒకవేళ మన జీవితంలో సందర్భాలు వచ్చినప్పుడు దేవుడు మౌనంగా ఉండిపోయినట్లయితే ఈరోజు మనం సజీవ లెక్కలో ఉండేవారం కాదు, సంఘాలు కలిగి ఉండేవారం కాదు, కుటుంబాలు కలిగి ఉండేవారం కాదు, గుర్తింపు గౌరవం కలిగి ఉండేవారం కాదు. ఎందుకో దేవుని ప్రేమ, ఎందుకో దేవుని ప్రేమ. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను. ఆ సమయోచితమైన సహాయం, సమయోచితమైన సహాయం, ఆ సమయోచితమైన సహాయం లేకపోయినట్లయితే మోషే చరిత్ర ఎర్ర సముద్రం ఒడ్డున ఆగిపోయేది. మారా నీళ్ళు మధురంగా చేసే అవకాశం వచ్చేది కాదు, బండ నుంచి నిలిచే అవకాశం వచ్చేది కాదు, పూరేడు పెట్టిన రప్పించే అవకాశం వచ్చేది కాదు. మార్గం లేని సమయంలో సముద్రంలో మార్గం వేశాడండి. నేను పనిచేసిన పాత స్కూల్లో మధ్యలో మానాపురం అనే గేట్ ఒకటి ఉంది. రైల్వే వాళ్ళు 20 సంవత్సరాల క్రితమే ఆ రైల్వే పార్ట్లో బ్రిడ్జెస్ ఇచ్చారు. ఈ మిగిలిన బ్రిడ్జ్ చేయడానికి 20 years పట్టింది. వాళ్ళకి 20 years పట్టింది. వస్తువులు లేవు, వాహనాలు లేవు, ఇంజనీర్ లేరు. ఒక్క దేవుని మాట, ఒక్క దేవుని మాట, ఒక మోషే కర్ర మార్గం లేని సమయంలో మార్గాన్ని వేసిందండి. అదేవిధంగా నేను చదువు పూర్తి చేసుకొని డిగ్రీగా లెక్చర్గా ఇంటర్వ్యూకి వెళ్ళాను. నేను అప్పటికి ఇంటర్మీడియట్ ఉంది, అలాగే డిగ్రీ ఉంది, రెండు కలిసి ఉంటాయి. అప్పటికే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆయన ఉన్నాడు ఆల్రెడీని. నాకంటే ముందు ఒక ఆవిడ ఇంటర్వ్యూకి వెళ్ళింది. వాళ్ళిద్దరూ ఆవిడ అదేవిధంగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు. మీరు ఫస్ట్ ఇయర్, నేను సెకండ్ ఇయర్, మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, నేను అలా పంచుకుంటున్నారు. ఇదేంట్రా బాబు, ఇంటర్వ్యూకి వెళ్తున్నా ఆ లోపల పని చేసుకుంటున్నారు. మొత్తం మీద ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. వెళ్తే జరిగిన విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ లేరు. 1 year కూడా నేనే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, నేనే అసిస్టెంట్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, అదేవిధంగా డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నేనే చెప్పాను. నేను దేవుడు సమయోచితమైన సహాయం ఇచ్చాడు. నేనైతే ఆశను కోల్పోయాను. నేను దేవుడు ఆశను పుట్టించాడు, దేవుడు ఆశను పుట్టించాడు. అలాగే 8 సంవత్సరాల పిల్లలు లేనప్పుడు చాలా మంది అనేవారు, వాళ్ళకే పిల్లలు లేదా, వాళ్ళు ప్రార్థన చేసి దేవుడు ఎక్కడ మొరంటాడు, వాళ్ళ దగ్గరికి వెళ్తారంటే మీరు శుభకార్యాలు పిలుస్తారేంటి, అటువంటి వాళ్ళు గుడ్డితనం గలవారు శుభకార్యాల కోసం కష్టపోవని చెప్పి వాళ్ళు చెప్పేవారు. డాక్టర్ అమ్మ కూడా చెప్పారు, మైనం కృష్ణ కుమార్ అని చెప్పి ఆవిడ విశాఖపట్నం విజయనగరం రాష్ట్ర ఆసుపత్రిలో ఆవిడ తీసుకెళ్ళింది. పిల్లలు పెంచుకుంటే అమ్మ నాన్న అంటారు, పెద్దవాళ్ళు పెంచుకుంటే ఆంటీ అంకుల్. అపెండిక్స్ లాగా వచ్చేసింది. దేవుడు అందులో సహాయం చేశాడు. మన మెడికల్ సీట్లో దేవుడు సహాయం చేశాడు. మా జీవితంలో అనేకమైన సమయోచితమైన సహాయాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. నేను చెప్పకుండా ఎలా ఉండగలను?
అపొస్తలులు అంటారు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా వాళ్ళు ఏం చేస్తారంటే 4వ అధ్యాయంలో, అపొస్తలుల 4వ అధ్యాయంలో 18 అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామం బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పండి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. మన జీవితంలో దేవుడు ఎన్నేసి అద్భుతాలు చేశాడండి, ఎన్నేసి అద్భుతాలు చేశాడండి. అదేవిధంగా ప్రాజెక్ట్ ఆగిపోయింది. సో నేను ఫస్ట్ లెక్చర్గా పనిచేశాను, తర్వాత కంపెషన్ ఇంటర్నేషనల్కి వచ్చాను. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, ప్రాజెక్ట్ 2016 ఆగిపోయింది. ఏదర్ ఐ గో బ్యాక్ ఫర్ ది టీచింగ్, ఏదర్ గో ఫర్ ది సోషల్ వర్క్. ఆ సమయంలో తిరిగి మళ్ళీ డిఎస్సి రాసి ఒక 20 సంవత్సరాలు అయిపోయింది, నేను వదిలేసాను, డిఎస్సి రాయడం మానేశాను నేను. మళ్ళీ పుస్తకాలు కొనడానికి అవకాశం, పుస్తకాలు కొనే టైం లేదు, సెలవు పెట్టే టైం, ఎందుకంటే కుటుంబాన్ని పోషించుకోవాలి. సో సెలవు పెట్టలేదు, పుస్తకాలు కొనలేదు, కోచింగ్కి వెళ్ళలేదు. కానీ యొక్క ఫస్ట్ జోన్ శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరంలో నా కేటగిరీలో నేనే ఫస్ట్ వచ్చాను. నేను కోరుకునే స్థలాన్ని దేవుడు నా సంఘానికి దూరంగా ఒక 40 కిలోమీటర్లు జాబ్ ఇచ్చాడు. ఇప్పుడు ఇంకా 20 కిలోమీటర్ దగ్గరికి వచ్చేసాను. ఆ దినాన దేవుడు నాకు జాబ్ ఇవ్వకపోయినా, ఎందుకంటే అప్పటికి పాప ఇంటర్మీడియట్కి వచ్చింది, నేను సంవత్సరం 2 లక్షల పైన కట్టాలి నేను. మళ్ళీ తిరిగి ఏ ప్రొఫెషన్కి వెళ్ళాలో తెలియదు నాకు, సంఘం ఒక పక్క ఉంది. బట్ దేవుడు సమయోచితమైన సహాయం చేశాడండి. ఆయన కృపా సింహాసనం మీదకి ఎవరెళ్ళినా సహాయం చేస్తాడు ఆయన. నాకు జూన్లో రావాలి జాబ్, అది నేను ఆల్రెడీ ప్రాజెక్టులు చెప్తే వాళ్ళు ప్రార్థన చేసి ఒక స్ప్రైట్ మిక్స్ ఇచ్చి పంపించేశారు. అంతకుముందు ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు ఉద్యోగాలు, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇవ్వడానికి పెద్ద ఇష్టపడలేదు. 6 నెలలు గడిపేశారు. ఒక 4 నెలలు బాగా గడిచిపోయింది నాకు. నేను చేయవలసిన పనులు, అదేవిధంగా ఇంట్లో పెరిగిన పాపకు పెళ్లి చేసాం, కన్స్ట్రక్షన్ చేశాను. 5 నెలల నుంచి ఏం చేయాలో తోచని పరిస్థితి. 4 నెలలు అప్పుడు జీతాలు లేవు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. అర్ధరాత్రి తెలివి వచ్చేది, ఆ వెబ్సైట్ చూసేవాడిని. మా ఆవిడ నిద్రలేసి ఏమిటి వచ్చింది అనేది, నువ్వు పడుకో అని చెప్పి గసిరేవాడిని. ఉదయం మా నాన్న ఫోన్ చేసేవారు, నాయన నేను బతుకున్నప్పుడు ఉద్యోగం చూడను అనేవాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు, ఇంకో పక్క ఏం జరుగుతుందో తెలియని అగమ్యకు వచ్చిన భవిష్యత్తు. 6 నెలలు గడిచిపోయిన తర్వాత డిసెంబర్ 22వ తారీఖున ఇంటర్వ్యూకి రమ్మన్నారు. 23 కల్లా జాయిన్ అయిపోయినారు. మనకి మధురవాడలో హై స్కూల్లో ఇచ్చారు. సో ఒక రోజు ఇచ్చారు, మరుసటి రోజు ఉదయం కల్లా 9 లోపు మీరు జాయిన్ అయిపోండి, కోర్టు కేసు ఇబ్బందులు ఏమి ఉండవని చెప్పన్నారు. కరోనా వచ్చింది. ఆ కరోనాలో ఉద్యోగం లేకపోతే ఇబ్బందిమైన పరిస్థితి వచ్చేదేమో. ఆ జాబ్ రాబట్టి కరోనాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా కుటుంబాన్ని పోషించుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు. నా జీవితం చెప్తుంది, నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు నేను ప్రార్థన చేస్తున్న దేవుడు సమయోచితమైన సహాయాన్ని ఇచ్చేవాడు. ఒకవేళ నీకు ₹1,00,000 నీకు అవసరమైతే, మహా అయితే ఏం చేస్తారు, ఎవరింటికి వెళ్తే రే డబ్బులు లేవరని బొచ్చాచికి డబ్బులు ఇస్తారు. నీ అవసరం తెలియద్దా? నువ్వేదో పెద్ద సహాయానికి వెళ్తే ఒక చిన్న సహాయం చేస్తే ఆ సహాయం సరిపోద్దా నీకు? అమ్మ, దేవుడు నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలో సహాయం చేస్తాడు. మా పాప ఒక మాట అనేది, మొన్న మా పాపకి ఎగ్జామ్ రాసి మనకు 4-5 మార్కులు కలిసాయి. నాన్న ఈ మార్కులు సరిపోతాయి, అందుకే దేవుడు ఆ మార్కులు ఇచ్చాడు. ఆ పాప చెప్పినట్టుగా ఆ మార్కుల వల్లనే అక్కడ వచ్చింది. ఇంకో 4-5 మార్కులు తక్కువైతే తిరిగి ఎక్కడో చిత్తూరు ఎక్కడ వేసేవాడు. అమ్మ, దేవునికి తెలిసి సమయోచితమైన సహాయం చేస్తాడు. నీకు ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు, నీకు అనారోగ్య సమస్య వచ్చినప్పుడు, నువ్వు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, నీకు సహాయం విధంగా రావాలో అమ్మా సహాయం చేసి దేవుడమ్మా. నీ శ్రమలో నాకు మొరపెట్టుమని నీకు ఉత్తరం ఇచ్చేదని అన్నాడమ్మా. శ్రమలో చుట్టాలు ముఖం చాటేస్తారు అమ్మా. కుప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేయరు. లోకం ఏంటంటే మనం దీవించబడితే ఆశించబడితే వస్తాడు. దేవుడు అమ్మ శ్రమలో వస్తాడు. నీ శ్రమలో మొరపెట్టి నేను ఫీల్ అవ్వను. నేను మనం ఎలా ఉంటుంది, పెళ్లికి పెళ్ళలేదు ఇప్పుడు అడిగితే బాగుంటుందని అనవచ్చు. దేవుడు అంటున్నాడు, నువ్వు డోంట్ ఫీల్ ఎనీథింగ్, నీ శ్రమలో మొరపెట్టి నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు. అప్పటి వరకు సంసోను తన జీవితాన్ని ఇష్టానుసారంగా గడిపాడు. తిమ్మనాథకి వెళ్ళి శ్రీనాథుని చూశాను, షోరేకులేకి వెళ్ళి వేషను మోసించను, గాజాకు వెళ్ళి వేషను మోహించను, షోరేకులేకి వెళ్ళి దిలీలను మోహించాడమ్మా. అప్పుడు దాకా చేయలే. శ్రమ వచ్చినప్పుడు చివరిలో ఆ చెరసాల నుంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ముఖం తిప్పేసుకోలే, మళ్ళీ కృపించాడు. తన జీవితంలో చంపిన వారి కంటే ఎక్కువ చంపడానికి దేవుడు కృపించాడటమ్మా. దేవుడు కృపించాడట.
ఎస్ ఐ నో దట్ వెన్ అవర్ నీడ్ గాడ్స్ హెల్ప్. బైబిల్లో మంచి మాట ఉందమ్మా, తగిన సమయం ముందు దేవుడు మేము నిశ్చయించినట్లు బలిష్టమైన చేతి కింద మీరు దీన మనసులుగా ఉండండి అంటున్నాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే బైబిల్ చెప్తూ ఉంది, దేవుడు ప్రతిదాన్ని తన తన కాలంలో ఉంచాడటమ్మా. ప్రతిదానికి ఒక సమయం అనేది ఉందట్రా, ప్రతిదానికి సమయం అనేది ఉందటమ్మా. అందుకంటాడు గాడ్స్ మీన్ టైం అంటాం. గాడ్స్ మీన్ టైం. మనకి ఏ సమయం రైటో ఏ సమయం రైటో మనకు తెలియదమ్మా. బట్ దేవుడు ఏం చేస్తాడంటే బైబిల్లో గారు ఒకరు చూసినట్లయితే ప్రతిదానికి సమయం కలదు, ప్రతిదానికి ఒక సమయం అనేది ఉందటమ్మా. సో ఉన్న సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే చూద్దాం ఒకసారి. ప్రసంగి 7లో అంటాడు, ఏడమా అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే ప్రతిదానికి సమయం కలదు. మూడో అధ్యాయం 1వ వచనం, ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం కింద ప్రతి ప్రయత్నములకు సమయము కలదు అని చెప్పుకొస్తూ 11వ వచనం అంటాడు, దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన వారికి నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానము నరుల హృదయంలో ఇచ్చి ఉన్నాడు, కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకుంటే అది చాలదు. అమ్మ నా జీవితంలో ఏమనుకున్నానంటే, నేను పిహెచ్డి కంప్లీట్ చేసి ఆంధ్ర యూనివర్సిటీలో జాబ్ తెంచుకొని విశాఖపట్నం ఎంఈపీ కాలేజ్ సెటిల్ అవ్వాలనుకున్నాను నేను. ఇప్పుడు ఉన్న ప్రాంతం విజయనగరం అనేది మా మామగారి ప్రాంతం. అది ఒక కాన్ఫరెన్స్కి వచ్చినప్పుడు మా మామగారు ఇప్పుడు సేవ చేసిన ఊరికి తీసుకెళ్ళాడు ఆయన. రోడ్డు అసలు బాగోదు అనుకున్నాను జీవితంలో ఇంకెప్పుడు కూడా ఈ ఊరు రాకూడదని. కానీ ఇప్పుడు నేను ప్రాజెక్ట్ కోర్టుగా పనిచేసినప్పుడు రోజు 3 సార్లు వెళ్ళేవాడిని. ఇప్పుడు వారానికి 5 సార్లు పైన వెళ్తాను. సెషన్లు ఉంటే ఇంకా వెళ్తున్నాను. మా దేవుని యొక్క ప్రణాళిక వేరు, దేవుని యొక్క చిత్తం వేరమ్మా. దేని కాలం ముందు చక్కగా ఉన్నట్టు దేవుడు ఏర్పాటు చేశాడు. దాన్ని అర్థం చేసుకునే జ్ఞానం తెలివితేటలు మనకు ఉండదమ్మా. బాబీ రత్నాకర్ గారిది చీరాల, ఆయన విశాఖపట్నం స్థిరపడి ఎందుకు వచ్చారో తెలియదు. అందరి జీవితాల్లో దేవుడు ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఒక స్థితిని ఏర్పాటు చేసుకున్నాడు. ఏ సమయంలో పుట్టాలో, ఎక్కడ పెరగాలో, మన సమకాలీకులు ఎవరో, మన కాలంలో జరగవలసిన కార్యాలు ఏంటి అన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడమ్మా. మోషే అక్కడ మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో మాట చెప్తాడమ్మా. నేను దాన్ని బలంగా నమ్ముతాను. అక్కడ ఏమంటాడంటే, అక్కడ చూద్దాం ఒకసారి. విజయ యోతాము ఆహాజు ఇజ్కియాను యోధారాజు దినములలో యోధాను గుర్చి యెరూషలేమును గుర్చి ఆమోజు కుమారుడు యెరూషలేము కలిగిన దర్శనము. అంటే ఏ సమయంలో రావాలో, ఎవరి కోసం రావాలో, ఆ స్థలంలో మనం ఎక్కడ ఉండాలో అవన్నీ దేవుడు నిర్ణయిస్తాడమ్మా. అంతేగాని ఆ రోజున కూడా మనం ఏమంటే రాజు అయిన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం అంటే ఏ సంవత్సరం జరగాలో ఆయన నిర్ణయిస్తాడమ్మా. మన వ్యక్తిగత జీవితాల్లో మన పట్ల దేవుని చిత్తం ఉంది, దేవుని ప్రణాళిక ఉంది అనే విషయాన్ని గ్రహించగలిగే వారికి మన జీవితంలో ఉండగలుగుతున్నాం లేదంటే చాలా ప్రాముఖ్యమైన విషయం. రెండో విషయం అంటే దేవుడు ఎంత ఆశిస్తాడో మన చేతుల్లో లేదు. ఉన్న ఆశని దేవుని కోసం వాడుకోవడమే. ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు, కానీ అందుకే కొంతమంది అంటారు, యువర్ లైఫ్ ఇస్ నాట్ మెజర్డ్ బై ది లెంగ్త్, ఇట్స్ మెజర్డ్ బై ది డెప్త్ అంటారు. ఎంతకాలం బ్రతికామన్నది ప్రాముఖ్యం కాదు, కానీ ఎలా బ్రతికాం, క్రీస్తుని ఎలా బ్రతికాం, క్రీస్తు కోసం ఎలా బ్రతికాం, క్రీస్తులో బ్రతికామా లేదన్నది ప్రాముఖ్యంగా. ఒకవేళ ప్రపంచానికి అది అర్థం కాకపోవచ్చు. వాళ్ళు పరుగెడుతున్న ధనవేటలో వీడేటి కారు కొనుక్కోలేదు, వీడేటి పలానా కొత్త ఇల్లు కొనుక్కోలేదు అని రకరకాలుగా వారు అనుకోవచ్చు. అది కానీ మన గురి మన లక్ష్యం అది కాదమ్మా. మన గురి మన లక్ష్యం అది కాదురా. మన గురి లక్ష్యం అది కాదమ్మా. దేవుడు ఎందుకోసం మనం నిర్ణయించిన బైబిల్ చెప్తుంది ఏటమ్మా, మనుషులు దేవుడు ముందుగా సత్పరిచిన క్రియలు చేయడానికి దేవుడు ఈ లోకానికి మనం పంపించేటమ్మా. అపోస్తలుడైన పౌలు ఎందుకు అలా మాట్లాడుతున్నాడంటే, ఎందుకు ఆయన సంగతి ఆయన ఎరుగుదడమ్మా. ఆయన మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు అంటాడు, చూద్దాం 2వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం అంటాడు, మరియు వాటి యందు మనము నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకే మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై చేసిన పని అయి ఉన్నాము. ఎక్కువ సినిమాలో ముగింపులో చెప్తుంటాడు, ఈ జన్మ పలానా దానికోసం ఖర్చు పెట్టాను, వచ్చే జన్మలో నీ కోసం పడతానని చెప్పి. 10 జన్మలు లేవరమ్మా, ఉన్నది ఒకే జన్మ. అందరూ మృతి పొంది ఆయన కృపా సంవత్సరమా చనిపోక ముందు అవసరాల కోసం ఆయన కృపా సంవత్సరానికి వెళ్ళాలి. చనిపోయిన తర్వాత తీర్పు కొరకు ఆయన కృపా సంవత్సరం కొత్త ఎద్దకు మనం వెళ్ళాలమ్మా. ఈ కొన్ని పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ చెప్పబడ్డ మాట ఏంటంటే 10వ వచనంలో అంటాడు,
ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడిని పొందినట్లు మనము క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షం కావాల్సి ఉన్నది అంటాడు ఆయన. సో వీ హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్ఫ్. దేవుడు ఇచ్చిన మన జ్ఞానం కానీ, చదువు కానీ, ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, స్నేహాలు కానీ, బంధుత్వాలు కానీ, పరిచయాలు కానీ దేనికోసం దేవుడు ఇస్తున్నాడంటే దేవుని సేవలో వాడబడ్డానికనమ్మా. నేను వన్ ఇయర్ డిగ్రీ లెక్చర్గా పనిచేశాను. తర్వాత రాజీనామా చేసి కంప్యూటర్ ఇంటర్నేషనల్కి వచ్చేసాను. కానీ 1 ఇయర్ పరిచయాలు ఇప్పటికీ అవి సంఘ పరిచయకు అన్ని పరిచయాలు పనికి వస్తున్నాయి. ఏ గ్రామం వెళ్ళినా ఆ సార్ మీద చదువుకున్నా అని చెప్పి ఈ సువార్త ఆటంకం లేకుండా జరిగే పరిస్థితులు కలుస్తూ ఉన్నాయి మరి. సో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న మాట ఏంటంటే ఆపత్కాలంలో యెహోవా నమ్ముకొనదగిన సహాయకుడమ్మ. ఆయన సమయోచితమైన సహాయాన్ని ఆయన చేసేవాడమ్మా. అంతేకాకుండా నీకు ఎంత అవసరమో, ఎంతవరకు అవసరమో దాన్ని ఆయన ఏర్పాటు చేసుకుంటాడరా. అంతేకాకుండా యెషయా 41:10 అంటాడు, అమ్మా నువ్వు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము నేను దేవుడై ఉన్నాను, దిగులు పడకము నిన్ను బలపడుతును, నీకు సహాయము చేయవాడును నేనే, ఈ సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటున్నాను అంటున్నాడు ఆయన. నీకు సహాయం చేసేవాడు నేనే. సో డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. మన మనుషుల కోసం చాలాసార్లు ఆలోచన చేస్తూ ఉంటాం. నువ్వు మనుషులతో చెప్పకు, నువ్వు దేవునితో చెప్పు, దేవుడు మనుషులతో చెప్తాడు. ఒకవేళ మనం చెప్తే మనుషులు వినడేమో కానీ దేవుడు చెప్తే మనుషులు వింటారండి. ఒకవేళ ఈ సమయోచితం అనే పదానికి కానీ ఇంకొక ఉదాహరణగా చూసినట్లయితే ఒక మంచి ఉదాహరణ బైబిల్లో మనకి కనబడుతుంది. ఈ షునేమీరాలు విషయంలో చూసినట్లయితే పరువు వస్తుందమ్మా. ఆ ప్రాంతాన్ని ప్రాంతం విడిచి వెళ్ళిపోయి 7 సంవత్సరాలు అయిపోద్ది ఆమె తిరిగి వస్తుంది. తిరిగి వస్తున్న సమయానికి అప్పుడు గెహజీ ఏం చేసుకుంటాడంటే రాజుగారికి ఎలీషా చేసిన అద్భుతాల కోసం వివరిస్తూ ఉంటాడు. ఆయన ఈ విధంగా చేశాడు, ఈ విధంగా చేశాడని. సో ఆ విధంగా ఆయన చెప్తున్న సమయానికి చూద్దాం ఒకసారి 2 రోజుల గ్రంథం 8వ అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది. 4 నుంచి చదువుతున్నాను. 2 రోజులు 8:4 నుంచి. రాజు దైవజనుడిని పనివాడగు గెహజీతో మాట్లాడి ఎలీషా చేసిన కొన్ని గొప్ప కార్యములంటే నాకు తెలియజెప్పమని ఆజ్ఞయించి ఉండెను. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజును తెలియజెప్పుచుండగా ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గురించి భూమిని గురించి రాజుతో మనం చేయవచ్చును. అందరి గెహజీ, నా ఏలినవాడు అయిన రాజా, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈ బిడ్డ వీడే అని చెప్పగా రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతని సంగతి తెలియజెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని ఆజ్ఞ ఇచ్చిందని రాయబడి ఉందమ్మా. వాట్ ఏ కో ఇన్సిడెంట్, వాట్ ఏ వండర్ఫుల్ టైమ్. గాడ్ ఈజ్ ఎ వండర్ఫుల్ టైమర్. ఇక్కడమ్మా అది ముందు వెళ్దాం, వెనుక వెళ్దాంటమ్మా. సో ఏ సమయానికి జరగాల సమయం జరుగుద్దమ్మా. కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడురా. ఆలస్యం అవ్వచ్చు, దేవుడు అన్యాయం చేయడమ్మా. ప్రేయర్స్ ఆర్ డిలేడ్ బట్ నాట్ డెనీడ్ అంటాడు ఒక ఆయన. ఒకవేళ నీ ప్రార్థనలు ఆలస్యం చేయబడవచ్చు కానీ అది నిర్లక్ష్యం చేయబడబట్టరా. ఇవి వెనక్కి తిరిగి వస్తారు. మన జీవితాన్ని చూడండిరా. సినిమాలో చెప్తారు, ఆ రోజు అలా జరిగి ఉండకపోతే నా జీవితంలో ఉండేది కాదని. మన జీవితంలో ఉన్నవన్నీ అవేనమ్మా. ఎన్ని సహాయాలు, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, నువ్వు ఉద్యోగం చేసినప్పుడు, నువ్వు వ్యాపారం చేసినప్పుడు, నీకు ఆపరేషన్ జరిగినప్పుడు, ఎన్ని విషయాలు ఆర్థిక విషయాల్లో ఎన్నిసార్లు అమ్మా. ఆ క్షణం జరిగే వరకు డబ్బులు లేని ఏదో రూపంలో దేవుడు ఆకాశ వాక్యాన్ని తెరిచి సహాయం చేసిన సందర్భాలు ఎన్ని సందర్భాలు ఉన్నాయో, వ్యక్తులు పంపించిన సందర్భాలు ఎన్ని ఉన్నాయో. ఒక నిర్ణయం మనం తీసుకుంటున్నప్పుడు, మన నిర్ణయాలు తక్కువగా ఉన్నప్పుడు ఒక వ్యక్తిని మన జీవితంలో ప్రవేశపెట్టి ఒక మంచి నిర్ణయం నడిపించే సందర్భాలు ఎన్ని సందర్భాలు ఉన్నాయో. ఇందా చెప్పినట్టుగా ఆయన గుప్పిలు విప్పి మన ఆహారాన్ని దయచేస్తున్నాడమ్మా. ఆయన గుప్పిలు విప్పి మనకు సహాయం చేస్తున్నాడమ్మా. లేకపోయినట్లయితే నీవు నీ ముఖమును మరుగు చేసుకున్నగా అవి కలటపడను, నువ్వు వాటిని ఊపిరి తీసిపోయినప్పుడు ప్రాణమును విడిచిపెట్టి మంటిపాలగును అంటాడు ఆయన. అమ్మా సో మన వ్యక్తిగత జీవితంలో ఆ సమయోచితమైన సహాయం చేసే దేవుడు మనతో పాటు ఉన్నాడమ్మా. ఆయనే సహాయం చేస్తున్నాడు. దావీదు అంటాడు, దావీదు
21వ కీర్తనలో ఆయన రాసిన కీర్తనంగా చూసినట్లయితే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నా సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలన నేను సహాయం కలుగును, ఆయనే భూమాకాలను సృజించిన వాడు. మనుషుల ద్వారా సహాయానికి రావచ్చు కానీ ఆ మనుషులను పంపించిన వాడు దేవుడేనమ్మా. మన జీవితంలో అనిపించిన వాడు దేవుడేనమ్మా. శత్రుమిష్ అభ్యర్థులను అగ్నిగుండంలో తోసేశారు. ఒక్క క్షణం ఆలస్యమైన వాళ్ళు చనిపోద్దురమ్మా. ఎవరైతే వాళ్ళని తోసారో తోసిన వ్యక్తులేమో చనిపోయారు. వాళ్ళు తోసిన వ్యక్తులు చనిపోయారు. కానీ దేవుడు వారిని 4వ వారి రూపము ఎడమా దేవదూతల రూపం పోలి ఉంది. ఇంగ్లీష్ లో ది సన్ ఆఫ్ గాడ్ అని రాయబడదమ్మా. వీళ్ళు ఎప్పుడు తోసారో అప్పుడే దేవుడు వారిని భద్రపరిచాడు, కాపాడాడమ్మా. అదేవిధంగా మనం చూసినట్టు సారేపేత విధవరాలు ఆ క్షణంలో అప్పం చేసుకుని తినేసి చచ్చిపోతాం అనుకుందామే. దేవుడు సమయోచితమైన సహాయంగా ఏలియాని పంపించాడమ్మా. అదేవిధంగా ఏలియా కూడా ఆహారం కావాలి, కిరేతు వాగు దగ్గర నీరు అయిపోయిందమ్మా. సో దేవుడు ఇద్దరిని కలిపాడమ్మా. కలిపితే వారిద్దరు కలిసి 3.5 సంవత్సరాలు వారిద్దరూ ఆహారం తిన్నారు. అదే విధంగా ఏ విధవరాల ముఖం అయితే ఏ కుటుంబం చూడలేదో, ఏ విధవరాల ముఖాన్ని కుటుంబస్తులు పట్టించుకోలేదు, ఆ యొక్క విధవరాలు తన కుటుంబాన్ని అంతటినీ పోషించినట్టుగా వాక్యం సెలవిస్తుందమ్మా. ఆ బిడ్డ కూడా చనిపోయినప్పుడు తిరిగి బతికించినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుందా. పేతురు విషయంలో పేతురు మునిగిపోతున్నప్పుడు ఆ క్షణాన్ని దేవుడు చెయ్యెత్తి పైకి లేపాడమ్మా. అదేవిధంగా పేతురుని చంపేద్దామని హేరోదు అతన్ని సరసాల్లో బంధించినప్పుడు యాకోబుని ఆల్రెడీ చంపేశాడు ఖడ్గంతో. యేసుక్రీస్తుని ఆల్రెడీ సిలువేశారు. సో నెక్స్ట్ పేతురే, ఉదయం కల్లా పేతురు చనిపోవాలి. దేవుడు దేవదూతను పంపించి సహాయం చేశాడు. పేతురు ఇంకేమనుకుంటాడంటే అది దర్శనం అనుకునే భ్రమలో పేతురు ఉండిపోయాడమ్మా. అదేవిధంగా భూకంపం ద్వారా దేవుడు మనం కాపాడుకున్నాడు. అంతే కత్తి వచ్చిన స్వరం అనేది ఒక క్షణం ఒకవేళ ఆలస్యమైనట్లయితే తిరిగి మళ్ళీ ఏమా వాయిస్ బ్రేక్ అవుతుంది బ్రదర్. అమ్మ ఒక్క నిమిషం అమ్మా, అంటే ఫోన్ వచ్చింది మధ్యలో కట్ అయింది అది. ఓకే బ్రదర్. సో ఆ విధంగా మనం కానీ ఆలోచన చేసినట్లయితే అబ్రహాము కత్తెత్తాడు ఇస్సాకుని చంపడానికి. అప్పటికల్లా వాక్యం అనేది వినబడడం ప్రారంభించింది. ఏమంటాడంటే అక్కడ ఆ చిన్నవాని మీద నువ్వు చెయ్యి వేయొద్దు అనే స్వరాన్ని మనం వినగలుగుతాం. ఒకవేళ దేవుడు ఒక్క క్షణం ఒకవేళ ఆలస్యం చేసిన, దేవుడు ఒకవేళ ఒక్క క్షణాన్ని ఆలస్యం చేసినా తిరిగి ఇంతవరకు నా బ్రతుకుల్లో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ కాదేమో, కానీ దేవుడు ఏ క్షణంలో అయితే పిలాలో అదే క్షణంలో అక్కడ ఆయన పిలిచి అంటున్నాడు. మనం చూసినట్లయితే 22:11 యెహోవా దూత పరలోకం నుండి అబ్రహాము అని అతను పిలిచాను. అందుకు అతను చిత్తం ప్రభు అనను. అప్పుడు ఆయన చిన్నవారి మీద చెయ్యి వేయకము, అతను ఏమీ చేయకము, నీకు ఒక్కడేను నీ కుమారుని నాకు వినితీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడవాడు అని ఇందువల్ల నాకు కనబడినాం. కొన్నిసార్లు స్కూల్లో ఏమవుతుందంటే పిల్లల్ని కొట్టేస్తాం. కొట్టిన తర్వాత చెప్తాడు, సార్ రాశాను సార్, రే కొట్ట ముందు మాట నువ్వు చెప్పాలని చెప్పి. అలాగే చాలా మంది మనం అప్పుడైనప్పుడు మరి ముందు చెప్పవా ఇప్పుడు ఇచ్చాను అంటారు. మరి దేవుడు అటువంటి వాడు కాదమ్మా. సమయోచితమైన సహాయాన్ని దేవుడు చేసేవాడమ్మా. సో గాడ్ నోస్ ది రైట్ టైం బెటర్ దెన్ వి. దేవుడు మన జీవితంలో
మనకంటే ఏది మనకి క్షేమకరమో, దీవెనకరమో, ఆశీర్వాదకరమో సమయాన్ని ఎరిగినవాడు అని చేతికి అప్పగించుకుందామా? దావీదు అంటాడు, ప్రభువా మా కాలగతులు నీ వశంలో ఉన్నాయి ప్రభువా, మా కాలగతులు నీ వశంలో ఉన్నాయి. ప్రారంభంలో అంతాన్ని చూడగలవు, ప్రారంభం అంతంలో చూడగలవు. సో గాడ్ నోస్ ది రైట్ టైం అండ్ బెటర్ టైం అండ్ ది బెస్ట్ టైం. సో మన జీవితంలో ఏ విషయంలో తొందరపడకుండా ఆయన చేతికి అప్పగించుకుందాం. తగిన సమయం ముందు దేవుడు మనం హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీనమనస్సు ఉండమని వాక్యం మనకి సెలవిస్తుంది. అండ్ గాడ్ డిలేస్ ఆర్ నాట్ డెనీస్ దే ప్రిపేరింగ్ అస్. అమ్మ దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేసినట్లయితే ఏం చేస్తాడంటే ఆయన నిర్లక్ష్యం చేయలేదు, కానీ మనల్ని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. అండ్ టైమ్లీ హెల్ప్ బిల్డ్స్ ఫెయిత్ అండ్ డిపెండెన్స్ ఆన్ గాడ్. ఈ సమయోచితమైన సహాయం ఏం చేస్తుందంటే మనల్ని దేవుని ఆధారపడడం నేర్పిస్తుందమ్మా. నా జీవితంలో జరిగిన ఈ విషయాలన్నీ కూడా దేవుని పట్ల నమ్మకాన్ని కలిగించాయి. మా పాప మన తొందరపడద్దు, థర్డ్ నాన్న ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అయిపోయింది, థర్డ్ రౌండ్ అయిపోయింది. అంతేకాకుండా మనం అంటే ఇష్టపడేవారు, మనం అంటే ఇష్టపడి అందరూ అడగడం ఏమైంది 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 ఏమైంది, థర్డ్ రౌండ్ రాలేదా, అర్జెంట్గా పాపను లాంగ్ టర్మ్ లో జాయిన్ చేసేయండి, ఇక రాదేమో అన్న రకరకాల. బట్ ఐ నో దట్ గాడ్ నోస్ ది రైట్ టైం, గాడ్ నోస్ ది బెస్ట్ టైం. ఆయన తగిన సమయం దేవుడు హెచ్చించడానికి బలిష్టం చేతి దీనమనస్సుగా ఉండాలమ్మా. అంతేకాకుండా గాడ్ సమ్టైమ్స్ హెల్ప్ అస్ దట్ అట్లీస్ట్ సెకండ్ డే షో ఇస్ గ్లోరీ. అంటే దేవుడు తన మహిమను మన పట్ల వ్యక్తపరచడానికి, ఎందుకంటే ఇప్పుడు మనకి అనారోగ్యం వస్తే దేవుడు స్వస్థపరచడం తెలుస్తుంది, అవసరం వస్తే దేవుడు సహాయం చేస్తాడని తెలుస్తుంది. సో దాని గుండా మనకు వెళ్ళడానికి విశ్వాసం పెంచడానికి దేవుడు కొన్నిసార్లు ఒకరు ఆలస్యం చేయొచ్చేమో. అదేవిధంగా గాడ్ యూజెస్ పీపుల్ అండ్ ఏంజల్స్ అండ్ మిరకల్స్ ఫర్ టైమ్లీ హెల్ప్. మరి దేవుడు మన జీవితంలో మేలు జరగడానికి, ఉపకారం జరగడానికి కొంతమంది వ్యక్తులను వాడుకుంటాడు. అవసరమైతే దేవదూతలను పంపిస్తాడు, అవసరమైతే అద్భుతాలని చేస్తాడమ్మా. సో మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని మీద ఆధారపడే వ్యక్తులుగా ఉండగలుగుతూ ఉన్నామా? అసలు దేవుడు చేసిన సహాయాన్ని, ఆ దేవుడు చేసిన ఆ పరిస్థితుల్ని అర్థం చేసుకుని అవగాహన చేసుకునే వారికి మన జీవితంలో మనం ఉండగలుగుతున్నాం లేదో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలమ్మా. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఒకవేళ రోమా పత్రిక 5:5లో కానీ చూసినట్లయితే ఆయన యందు మనం ఏదైతే నమ్మకం ఉంచామో ఆ నమ్మకం మనల్ని ఏదైనా కూడా మనల్ని అది సిగ్గుపరచదని వాక్యం మనకి సెలవిస్తుందమ్మా. ఆ యొక్క దేవుని మనం నమ్ముకున్నప్పుడు, దేవుని మీద మనం ఆధారపడినప్పుడు ఎప్పుడు కూడా మనల్ని అది సిగ్గుపరచదు, మనం అవమానపరచదు. అంతేకాకుండా ఆయన అనేకమైన అద్భుత కార్యాలు చేసి మనకు అవసరమైన దాన్ని దేవుడు ఆయన సమకూరుస్తాడు, సహాయం చేస్తాడు మనకి. ఒకవేళ మనం చూసినట్లయితే ఆ యొక్క జైలు అధికారి పొడుచుకుని సిద్ధంగా ఉన్నాడు, ఒక్క క్షణం ఆలస్యం అయితే చనిపోయాడేమో. ఆ చనిపోయవలసిన కుటుంబంలో అక్కడ రాయబడ్డ మాట, 16 అధ్యాయంలో రాయబడ్డ మాట ఏంటంటే 32 వచ్చినమ్మా, 16:32 అపొస్తలుల. అతనికి అతని ఇంటి వారు అందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. మరి అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించిన బైబిల్ రాయబడి ఉందమ్మా. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, నాకు ఉద్యోగం ఏ వయసుకు వచ్చిందంటే 46.6 సంవత్సరాలకు వచ్చిందండి. సర్వసాధారణంగా టైం రిటైర్ అయిపోతారు అందరూ. నేను ఆ వయసులో నేను ఉద్యోగానికి వెళ్ళాను. నేను దట్ ఈస్ ది లాస్ట్ ఛాన్స్ టు రైట్ డిఎస్సి. ఎందుకంటే ఒక 25 వయసు డిఎస్సిగా జోలికి వెళ్ళాను. చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళు అడుగుతారు నన్ను, మేషారు ఏ స్కూల్ నుంచి వచ్చారని. నేను గొట్ల నుంచి వచ్చాను అంటాను. అలా ఏమనుకుంటుంటే గొట్లం హై స్కూల్లో పనిచేసి వచ్చారు అనుకుంటాను. కానీ యాక్చువల్గా ఫస్ట్ పోస్టింగ్ అది 2019 నుండి ఫస్ట్ పోస్టింగ్ అది. పిల్లలు కొన్నిసార్లు అడుగుతారు, అయ్యా మీరు దేవుడు అంటారు కదా, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు మీరు చూసారా? నన్ను దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను. ఎందుకు నమ్ముతున్నాను అంటారా, నేను చనిపోవలసిన వాడిని, 20 సంవత్సరాల వయసు చనిపోవలసిన వాడిని 50 సంవత్సరాల దాకా బతుకున్నాను. మా పిల్లలు పుట్టాలని డాక్టర్ చెప్తే దేవుడు కూతురు నాకు ఇచ్చాడు. అది ఎందుకంటే ట్రాన్స్ఫర్లో పలానా ప్లేస్ రాదన్నయ్యా, నీకు ప్లేస్ మార్చుకోమన్నాడు, నేను అదే ప్లేస్లో ఉన్నాను, నేను కోరుకున్న ప్లేస్ దేవుడు నాకు ఇచ్చాడు నాకు. అలాగే మీకు ఆపరేషన్ పడద్దు అని చెప్పి ఆ కిడ్నీ స్టోన్ నేను 10 mm ఉందమ్మా అది. సో ఆపరేషన్ కానీ మార్నింగ్ జాయిన్ అయిపోయాను. మళ్ళీ సిటీ స్కాన్ చేసి మళ్ళీ రాయి మళ్ళీ కనపడలే. సో నా జీవితంలో జరిగిన విషయాలన్నీ కూడా చెప్తున్నాను, నాకు దేవుడు ఉన్నాడని, దేవుడు ఉంటాడని, దేవుడు సదాకాలం అంతా ఉంటాడని. నా జీవితంలో సమయోచితమైన సహాయం చేసిన దేవుడు మీ జీవితంలో చేసి ఉంటాడు.
కాకపోతే దాన్ని మనం గుర్తించలేని వారిగా ఉంటాం కొన్నిసార్లు. మనం ఏమనుకుంటామంటే అది మన శక్తి, మన భక్తి, మన యుక్తి, డాక్టర్ గారు ఆపరేషన్ చేశారు, అయితే మా పలానా వాడు సహాయం చేశాడు, పలానా వ్యక్తి మనకేమో సలహా ఇచ్చాడంట. అవన్నీ ఉత్తినేనమ్మా. మా దేవుడు గాని మౌనంగా ఉన్నట్లయితే, దేవుడు మౌనంగా ఉన్నట్లయితే ఎప్పుడో ఎప్పుడో మన జీవితం కీర్తిశేషులుగా అయిపోయాం, కీర్తిశేషులుగా అయిపోయారా. దేవుని కృప నడిపించింది మనల్ని, దేవుని కృప కాపాడింది, దేవుని కృప జీవితంలో ముందుకు మనల్ని సాగనిస్తూ ఉందమ్మా. సమయోచితమైన సహాయం చేసే దేవుడు ఆయన. డన్ ఏ టైమ్లీ హెల్ప్. అమ్మ కొంతమంది మనకి లక్ష అవసరం అంటే 10,000 చేస్తారా. దేవుడు లక్ష అవసరం అయితే 1,10,000 చేస్తాడమ్మా. రెండోది, ఆ సమయానికి నీకేం కనబడదు. మోషేకి ఎక్కడ మార్గం కనబడలేదు. అయ్యా ఎలా వెళ్ళమంటావు? ఆ క్షణానికి మార్గం తెరవబడ్డది, మార్గం తెరవబడ్డది. ఇశ్రాయేల్ ఐగుప్తులు ఇంకెప్పుడు చూడలేదమ్మా, ఇప్పుడు చూడలేదురా వాళ్ళు. శత్రువు కూతురైన మేకాలు సాయం చేసింది దావీదుకి. శత్రువు కొడుకైన యోనాతాను సహాయానికి అంటాడు, నా శత్రువు ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరిచేదు. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయం నాకు రాదు, నీ దుడ్డి కరియు నీ దండము నన్ను ఆదరించిన అంటున్నాడు ఆయన. అమ్మ పౌలు గారు చెప్పిన, మోషే గారు చెప్పిన, అపోస్తలుడైన పౌలు చెప్పిన, వారి జీవితాల్లో దేవుని యొక్క సమయోచితమైన సహాయాన్ని పొందుకున్నారు. వాళ్ళు సమయోచితమైన సహాయాన్ని పొందుకున్నారు, వాళ్ళు పొందుకున్నారని చెప్పగలుగుతున్నారు. మన జీవితంలో కూడా ఎన్నిసార్లు చేశాడో, ఎన్నిసార్లు చేశాడో. మనం చేస్తున్న సేవ, భావి రత్నాగారి చూసి అనుకోవచ్చు, ఎందుకు భావి నీకు ఇవన్నీ కష్టాలు ఎందుకు అనో చాలా మంది. బట్ దేవుడు మన జీవితంలో చేసిన ఉపకారం మేలు, దేవుడిచ్చిన ఆయుష్. అమ్మ ఎన్నిసార్లు మరణాపై పరిస్థితులు గుండా వీళ్ళు వెనకొచ్చామమ్మా. దేవుడు బ్రతికించింది మన స్వార్థం కోసమా? దేవుడు బ్రతికించింది ఆస్తిని సంపాదించడానికి. బైబిల్ చెప్తుంది ఇవి ఇడ్లు పొలాలు కొనడానికి సమయం అంటాడు ఆయన గెహజీతో. అడమా. సో దేవుడిచ్చిన కాలాన్ని దేవుని కోసం ఖర్చు పెడదాం. విలువలు లేని లోకంలో దేవుడు విలువలతో బతికాడు, విలువల కోసం చనిపోయాడు. ఆ విలువైన దేవుని కోసం విలువలతో బతుకుదాం, విలువల కోసం బ్రతుకుదాం, విలువైన దేవుని కోసం బ్రతుకుదాం. నీ జీవితంలో నీకు ఏ అవసరం వచ్చినా అడుగుము, భూమిని సాక్ష్యముగాను ఏటమా నీకు దినదిన నీకు ఏంటంటే దిగాంతరం సొత్తుగా ఇస్తాను అన్నాడు ఆయన. వాట్ ఎవర్ యూ ఆస్క్ ఇన్ ది గాడ్స్ నేమ్ యూ విల్ డూ ఇట్ అమ్మ. అపొస్తలుడైన పౌలు మాట అంటాడు ఏమంటే, ఇంతెందుకు దేవుడు తన కుమారుని వెనితీయకాన్ని అనుగ్రహించిన ఆయనతో పాటు సమస్తాన్ని నీకెందుకు అమ్మ, తన కుమారుడైన యేసుక్రీస్తుని ఇచ్చాడు. యేసుక్రీస్తు తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు తృణప్రాయంగా ఇచ్చాడు. మన జీవితంలో లోటు ఉంటుందా? మన జీవితంలో ఇబ్బంది ఉంటుందా? ఏముండదమ్మా. సమయానికి నువ్వు ఓపికతో ఉండగలిగితే చాలు. నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం అన్నాడు. 10 దినాల శ్రమ రావచ్చు, 10 దినాల ఆలస్యం అవ్వచ్చు, బట్ కార్యం చేసే దేవుడు తన ముఖాన్ని తిప్పుకునేవాడు కాదమ్మా. చేతులు చాపేద్దాను, నా వైపు రాని వారికి దినమెల్లా నా చేతులు చాపుచున్నాను అంటాడు ఆయన. అని అడిగాడు, ఆయన చెప్పాడు, ఆయన ప్రమాణం చేశాడు, ఆయన వాగ్దానం చేశాడు, శ్రమలో మొరపెట్టి ఉత్తరం ఇస్తానని. సో మన వ్యక్తిగత జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఏ శ్రమలో ఉన్నావో, ఏ ఇబ్బందులు నాకు తెలియదు కానీ వెళ్దాం ఆయన కృపా సంవత్సరం యొద్దకు వెళ్దాం. సమయోచితమైన సహాయం కొరకు మనందరి జీవితంలో సమయోచితం సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందారా. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనం ప్రభువా. అయ్యా నీ ప్రేమను బట్టి, కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా మా పట్ల తండ్రి నీ కృపను ఏమైనా వివరింపగలం ప్రభా. తల్లి గర్భంలో పడింది మొదలుకొని ఈ క్షణం వరకు ప్రభా, అయ్యా కంటికి రెప్పల మమ్మల్ని కాచి కాపాడే ఆహారంలో, గాలిలో, నీరులో, ప్రయాణాల్లో, ప్రమాదాల్లో, అయ్యా అనారోగ్య పరిస్థితుల్లో, ఎన్ని పరిస్థితులు గుండా ప్రభా సమయోచితమైన సహాయాన్ని దయచేసి ప్రభు సజీవుల లెక్కల్లో ఉంచావు ప్రభా. అయ్యా మేము బ్రతుకుతున్న జీవితం మాది కాదయ్యా, నువ్వు చేసిన దానం ప్రభా. మేము జీవిస్తున్న జీవితం మాది కాదు ప్రభా, నువ్వు చూపించిన కృప ప్రభా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నీ కృప తగినట్టుగా జీవించగలిగే కృప దయచేయండి. బ్రతుకైతే బ్రతుకుడు క్రీస్తు చావిద లాభం అన్నాడయ్యా. మీరు ఏడ్చిన గుండెలు బద్దలు చేసిన తర్వాత యెరూషలేములో చనిపోవడం సిద్ధంగా ఉన్నాను దేవుని సేవలు అంటాడు. ఈ కృపా వాయిస్ సువార్తను తుదముచ్చింట్లో ఉన్న ప్రాణాన్ని బతకడానికి
కట్ అయిపోయినట్టుందండి పాస్టర్ గారు. మరి చాలా చక్కని వర్తమానాన్ని జామి రవికుమార్ గారు అందించారు. సమయోచితమైన సహాయము హాగర్ విషయంలో గాని, ఎర్ర సముద్రాన్ని కరెక్ట్ టైంలో పాయలు చేసిన విధానం గాని, పౌలు జీవితంలో దేవుడు చేసిన ఆ సహాయాలన్నిటి విషయంలో, శూన్యమేర విషయంలో ఎన్నో విషయాలు చేసి చెప్పారు. మరి ముఖ్యంగా వారి జీవితంలో దేవుడు చూపిన కృప, వ్యక్తిగత సాక్ష్యాన్ని మన మధ్యలో పంచుకున్నారు. వారి పాప విషయంలో దేవుడు చేసిన గొప్ప సహాయాన్ని బట్టి మనందరం కూడా దేవుని స్తుతిస్తున్నాము. అలాగే మరి బ్రదర్ ఎప్పుడు ప్రార్థన చేస్తూ శ్రమలను సాక్ష్యాలుగా మారుస్తారు దేవుడు అని చెప్తారు. మరి ఇప్పుడు ఈ రోజు వారి సాక్ష్యాన్ని మనం విన్నప్పుడు వారి శ్రమల్లో దేవుడు వారి శ్రమలను సాక్ష్యంగా ఎలా మార్చారో మనం విన్నాము. వారి కుటుంబాన్ని బట్టి నిజంగా ఎంతో సంతోషిస్తూ దేవుని స్తుతిస్తున్నాము. పాప గ్రేస్ విషయంలో కూడా మన ఫ్యామిలీలో వాళ్ళకి సీట్ వచ్చినంతగా మనం సంతోషించామండి. పాప గురించి మీ అందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పాపని మెడికల్ మిషనరీ చేయాలని వారి ఆశ. ఒక్క పాపని ఉన్నదే ఒక పాప దేవునికి సమర్పించారు. లాస్ట్ లో బ్రదర్ చెప్తూ దేవుడు మనకిచ్చిన జీవితాన్ని మనం ఆయనకి ఏమిస్తున్నాము క్వశ్చన్ వేశారు. మనం ఈ రోజంతా ఆలోచించుకుందాము. నిజంగా ఈ రోజు వాక్యం చెప్తుంటే ఎవరెవరి జీవితంలో దేవుడు ఏమేమి చేశారు అన్ని మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదండి. మన జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి మరి చెప్పబడిన వాక్యం నిమిత్తము దేవుని స్తుతిస్తూ ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా పాస్టర్ తోట బాలస్వామి గారిని కోరుతున్నానండి. ప్రేమ స్వరూపుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నైనా. నీ అపారమైనటువంటి ప్రేమను, నీ కృపను మా మీద కుమ్మరించి గత కాలమంతా కూడా నీ రెక్కల చాటున మమ్మలను భద్రపరిచి రాత్రంతా కూడా మాకు సుఖమైనటువంటి నిద్రను అనుగ్రహించి మా యొక్క ఆయుష్లో మరి యొక్క నూతనమైనటువంటి దినాన్ని పొడిగించినందుకు హృదయపూర్వకముగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మమ్మలను, మా యొక్క భార్య బిడ్డలను, మా రక్త సంబంధికులను, బంధుమిత్రులందరినీ కూడా మరి ముఖ్యంగా ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ కృపా బాహుల్యములుగా అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా నీ నామంలోనే ప్రతిష్ఠించి ప్రార్థిస్తున్నాం అయ్యా. ఈ ఉదయకాల సమయంలో నీ దాసులు ప్రభా జామి రవికుమార్ గారిని నీ సిలువ చాటును మరుగుపరుచుకొని తన వ్యక్తిగత జీవితంలో నువ్వు చేసినటువంటి నైనా అద్భుతమైనటువంటి కార్యములను, అలాగే నైనా ఇదిగో సాక్ష్య సందేశమును ప్రభా తన ద్వారా మేము ఆలకించటానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ప్రతిదానికి కూడా ఒక సమయం కలదు అని, ఆ సమయం కొరకు మేమందరం కూడా నిరీక్షణతో వేచి ఉండాలని మేము గ్రహించుకోవటానికి మా మనోనేత్రములను తెరచిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. అయా నీ సమయంలోనే ప్రభువా సమస్తమును జరిగించేటువంటి దేవుడు నీవు గనుక మేము ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ కూడా నీ చిత్తమును బట్టే ఆ సమయానుకూలముగా సమయోచితమైనటువంటి సహాయము చేయగలిగినటువంటి దేవుడు నీవని నేను నీ లేఖనముల ద్వారాను అనేకుల సాక్ష్య సందేశముల ద్వారా కూడా మాకు నువ్వు విశదపరిచిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఇలాంటి నైనా మధురమైనటువంటి నీ మాటలు ఆలకించటానికి ఈ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసినటువంటి నీ దాసులు అయానైనా బావి రత్నాకర్ గారికి నువ్వు ఇచ్చినటువంటి యొక్క అవకాశమును బట్టి, తలంపును బట్టి, భారమును బట్టి నీకు వందనాలు. తనకు సహకరిస్తున్నటువంటి నైనా బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు ఈ ఉదయకాల సింహంలో ఈ మీటింగ్ లో పాల్గొని ఉన్నారో అటు బిడ్డలందరినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కరము కూడా ప్రభువా నీ వైపు, నీ సిలువ వైపు,
నీ వాక్యం వైపు చూసేటువంటి నేత్రములను మాకు నువ్వు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. లోకము వైపు చూడకుండా, లోక ఆశల వైపు చూడకుండా, నీ వైపు, నీ సిలువ వైపు చూసి నాయన మా ముందు ఉంచినటువంటి పందెములో ఓపికతో పరిగెత్తేటువంటి భాగ్యాన్ని నువ్వే మాకు అందరికీ కూడా అనుగ్రహించి మహిమ పొందుకొనమని, అనారోగ్యముతో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నీ గాయపడినటువంటి హస్తముతో ముట్టి సంపూర్ణ స్వస్థతను కలగజేయమని, మా నుండి ప్రార్థన సహాయం కోరిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున నువ్వు జ్ఞాపకం చేసుకుని నీ గాయపడినటువంటి హస్తముతోనే బిడ్డలందరినీ కూడా ముట్టి సంపూర్ణ స్వస్థతను కలగజేసి ప్రతి ఒక్కరికి కూడా సమయోచితమైనటువంటి సహాయము చేయగలిగినటువంటి దేవుడు నీవు అని, నిన్ను నీవు నైనా సమస్త విషయాలలో కూడా నిరూపించుకోబోతున్నందుకు కూడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలపు దీవెనలతో మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించమని, సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మా ద్వారా నువ్వు పొందుకునమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి నీకే అప్పగించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నీ నామం నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ నీ చిత్తం చిత్తం పరలోకమందు పరలోకమందులాగా భూమి అందు నెరవేరును గాక. భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము మా క్షమించను. అపరాధములను క్షమించు, మా అపరాధములను క్షమించండి. మమ్ము శోధనలోనికి కీడును తప్పించు. ఎందుకనగా రాజ్యము, రాజ్యం, శక్తి, మహిమ మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము, సన్నిధి, కాపుదల జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డకును, సందేశం అందించినటువంటి దాసులు జామీరావు కుమార్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా సదా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రార్థించిన పాస్టర్ తోట బాలస్వామి గారికి, అలాగే వాక్యం అందించిన చక్కని వాక్యాన్ని అందించిన రెవరెండ్ జామీరావు కుమార్ గారికి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఈ వాక్యాలన్నీ యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడతాయి. దయచేసి మీరు ఒక్కసారి వినాలంటే వినొచ్చండి. బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అందుబాటులో ఉంటాయండి. జాయిన్ అయిన మీ అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందామండి.